హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం చెప్పబోతున్నాం. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయితే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన స్టాక్ పోర్ట్ఫోలియోకి అయితే ఒక బ్యాలెన్స్ రావడానికి అయితే ఇదైతే అందరైతే సెలెక్ట్ అనేది చేసుకుంటారు అనమాట. దీంట్లో అయితే లాస్ట్ 3 monthsలోనే మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేసిన ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయితే ఒక 3 అయితే చెప్పి లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో అయితే లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ అయితే చేస్తారు. దీంట్లో అయితే మంచి రిటర్న్స్ ఇచ్చిన లాస్ట్ 3 months నుంచే నేను ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఈ 3 months నుంచి అయితే స్టాక్ మార్కెట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే మనం చూస్తున్నాం. అయినా మంచి ఇక్కడ మీకైతే రిటర్న్స్ అయితే జనరేట్ అయితే చేస్తున్నాయి. ఈ 3 అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది కూడా మీకైతే ఇక్కడ నచ్చితే దీంట్లో అయితే మీరు ఏమేమి చూసుకోవాలో ఒకటైతే మీరు గమనించాల్సి ఉంటుంది. ఎక్స్పెన్సీ రేషియో అయితే మస్ట్గా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అది చూసుకుంటేనే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. రేషియోతో పాటు మీకైతే మినిమం ఎంత పెట్టుబడి పెట్టవచ్చు, దీంట్లో అయితే ఎంతతోనే ఇన్వెస్ట్ ఎస్ఐపి చేసుకోవచ్చు మిగతాని కూడా చెప్తాను. దీంట్లో అయితే ఫస్ట్ అనేది మోతిలాల్ ఓస్వాల్ ఫోకస్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనేది గమనించాల్సి ఉంటుంది. డైరెక్ట్ గ్రోత్ అనేది అది అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఉంది. పోర్ట్ఫోలియోలో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా నడుస్తుంది, మిగతా ఇక్కడ మీరు చూసుకుంటే ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది అనమాట. లాస్ట్ 1 month అదేవిధంగా 3 months నుంచి చూసుకుంటే ఇక్కడ మీకైతే ఇది పర్లేదు, మంచి ఇక్కడ రిటర్న్స్ అయితే ఇస్తుంది. 9.85% అయితే రిటర్న్ అయితే ఇస్తుంది అనమాట. ఇదైతే ఇక్కడ మీరు చూసుకుంటే సచివాలయంలో కూడా ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటారు. మీరైతే పెట్టొచ్చు. స్టార్ట్ ఎస్ఐపిలో వెళ్ళైతే ఇక్కడ మీరు మినిమం ఎంత పెట్టొచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ మీరు 100 రూపీస్ అయితే పెడుతున్నాను. ఇక్కడైతే మినిమం 500 రూపీస్ అనేది చూపిస్తుంది. ఇలా మీరు చూసుకోవచ్చు. మినిమం 500 రూపీస్ నుంచి అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా రిటర్న్ క్యాలిక్యులేటర్ ఇక్కడ మిగతాని కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు మినిమం 3 months నుంచి ఎంత రిటర్న్స్ అనేది ఇచ్చిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫండ్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళైతే ఇక్కడ మీరు దీని వివరాలు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫండ్ టైప్ అయితే ఓపెన్ అండ్ ఎండ్ అయితే ఉంటుంది. స్కీమ్ అసెట్ సైజ్ అనేది ఎంత ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా మంది అయితే పెట్టుబడి అయితే పెడుతున్నారు. కాకపోతే ఎక్స్పెన్సీ రేషియో అయితే హైగా అయితే ఉంది. ఇది హైగా ఉండడానికి కూడా మెయిన్ రీజన్ ఇక్కడైతే ఫండ్ మేనేజర్స్ అయితే యాక్టివ్గా అయితే పనిచేస్తారు కాబట్టి వాళ్ళైతే దీనికైతే ఛార్జ్ అయితే ఎక్కువ అయితే తీసుకుంటారు అనమాట. క్యాష్ హోల్డింగ్ కూడా బాగా అయితే ఉంది. అదేవిధంగా ఎప్పుడు అప్డేట్ చేశారో అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. July 31 నాడు మాత్రమే ఇక్కడ అప్డేట్ అనేది చేయడం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తారు. ఎగ్జిట్ లోడ్ అనేది చూసుకుంటే 1% అయితే ఉంటుంది. ఫస్ట్ 1 yearలో మీరు ఇక్కడ ఎగ్జిట్ అయితే వాళ్ళు టోటల్ అనేది దేంట్లో పెడుతున్నారు ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్లో అయితే వాళ్ళు ఇక్కడ పెట్టుబడి అయితే పెడుతున్నారు అనమాట. ఇక్కడ ఫండ్ మేనేజర్ ఎవరెవరు ఉన్నారో మిగతాని కూడా చూసుకోవచ్చు. ఫండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా స్కీమ్ హోల్డింగ్ అనేది ఏ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారో ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కువ అయితే అదర్ కంట్రీలో ఉండే కంపెనీస్ ఎక్కువ అయితే దీంట్లో కొన్ని కనిపిస్తాయి. అందుకే దీనికైతే ఇంకా మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అది ఇక్కడ మీరు చూసుకొని ఇక్కడ సెకండ్ ఇక్కడ ప్లేస్లో అనేది చూసుకుంటే LIC MF ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ అనేది డైరెక్ట్ గ్రోత్ గానే గమనించవచ్చు. దీని రిటర్న్ కూడా చాలా బాగా అయితే ఉంది. లాస్ట్ 3 months నుంచి అయితే దీని రిటర్న్ 9.32% అయితే ఉందన్నమాట. అదేవిధంగా దీనికైతే ఫండ్ ఇన్ఫర్మేషన్లో చూసుకోవచ్చు. ఎస్ఐపి ఎంతతో చేయొచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మినిమం ఎస్ఐపి చేయాలంటే మీరు ఎంతతో ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం 200 అయితే మీరు ఎస్ఐపి అయితే చేయొచ్చు. దీనికైతే జస్ట్ 200 నుంచి అయితే మీరు స్టార్ట్ అనేది చేయొచ్చు అనమాట. అదేవిధంగా దీంట్లో ఫండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం చూద్దాం. ఫస్ట్ అయితే దీంట్లో కూడా అసెట్ అయితే బాగా అయితే ఉంది. ఎండ్ అండ్ ఓపెన్ అయితే ఉంటుంది. ఫండ్ టైప్ అయితే ఓపెన్ అండ్ ఎండ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్పెన్సివ్ రేషియో కూడా దీనికి కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. మోతిలాల్ ఓస్వాల్ కన్నా దీనికైతే ఇంకా ఎక్కువ అయితే ఉందన్నమాట. అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ ఎగ్జిట్ లోడ్ కూడా చాలా ఇక్కడ ఎక్కువనే అనుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ఎగ్జిట్ లోడ్ చూసుకుంటే 12% అయితే ఉంది. టోటల్ దీనికి కూడా నిఫ్టీ 500 టోటల్లో అయితే పెడుతున్నారు వాళ్ళు. డాక్యుమెంట్ అయితే మిగతా చూసుకోవచ్చు. స్కీమ్ హోల్డింగ్లో వెళ్ళైతే కంపెనీస్ అనేది గమనించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ కంపెనీలో పెడుతున్నారు, అది మరి ఈ 3 monthsలో ఎలా రిటర్న్స్ అయితే వస్తున్నాయో అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎప్పుడప్పుడు అయితే దీనికైతే అప్డేట్ అయితే చేస్తుంటారు కాబట్టి వాళ్ళు దీనికైతే ఎక్స్పెన్సివ్ రేషియో కూడా ఎక్కువ అయితే తీసుకుంటారు. అదొకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ రిటైర్మెంట్ ఫండ్ అనేది గమనించవచ్చు. చూసుకుంటే లాస్ట్ 3 months నుంచి అయితే 7.93% అయితే రిటర్న్ అయితే ఇస్తుంది. అదేవిధంగా దీనికి ఫండ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫండ్ ఇన్ఫర్మేషన్లో చూస్తే దీనికి కూడా ఎక్స్పెన్సివ్ రేషియో అయితే ఎక్కువ అయితే ఉంది. మేనేజర్ యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఇక్కడ మీకు మంచి లాభాలు రావడానికి అయితే వాళ్ళు చూస్తారు కాబట్టి దీనికైతే ఎక్స్పెన్స్ రేషియో అయితే ఎక్కువైతే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూసి దేంట్లో మీరు ఎస్ఐపి చేయాలి, అదేవిధంగా దేంట్లో మీరు లంసంగా పెట్టాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికైతే ఇక్కడ మీరు ఓపెన్ అండ్ ఎండ్ అయితే ఉంటుంది. ఫండ్ టైప్ అయితే గ్రోత్ మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. అదేవిధంగా అసెట్ ఎంత ఉంది మిగతాన్ని కూడా చూసుకోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో కూడా దీని కూడా బాగానే ఉంది. 1.16% అయితే ఉందన్నమాట.
ఎగ్జిట్ లోడ్ అయితే ఎలాంటి అయితే లేదు, ఇది ఒకటైతే మంచిది అనుకోవాల్సి అయితే ఉంటుంది. నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ లో అయితే పెడుతున్నారు. స్కీమ్ హోల్డింగ్ అయితే చూడొచ్చు మీరు. స్కీమ్ హోల్డింగ్ లో అనేది కంపెనీస్ అయితే మీరు చూడాల్సి అయితే ఉంటుంది, ఏ కంపెనీలో ఎలా పెడుతున్నారో అది ఇక్కడ మీరు చూస్తే మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. మంచి రిటర్న్స్ ఇవ్వడానికి కారణం ఏంది మిగతా కూడా మీకు తెలుస్తుంది. వన్స్ అని ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ.